జగన్ రెడ్డి అండ్ కోకి దోపిడీపై దృష్టి తప్ప డేటాపై దృష్టి లేదు. డేటా అంటే కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళకి డేటాపై దృష్టి లేదు. వైసీపీ హయాంలో ఎంతమంది విద్యార్థులు ఏ స్కూల్లో చదువుతున్నారో డేటా లేదని, ఆ పరిస్థితికి ఆనాడు విద్యామంత్రిగా పనిచేసిన బోత్స సమాధానం చెప్పాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్లో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే అంశంపై మండలి పక్ష నేత బోత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ విద్యారంగంపై సభలో చర్చ జరిగినప్పుడు వైసీపీ సభ్యులు ఎందుకు పారిపోయారు, ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ఏంటి? హౌస్ ఎజెండా బీఎస్సీ నిర్ణయిస్తుంది. విద్యలో సంస్కరణలపై చర్చ జరగాలని వైసీపీనే కోరింది. మేము సనంతమై సభకు వచ్చాం. హౌస్ చైర్మన్ ఆదేశాల ప్రకారం నడుస్తుంది. ప్రతిపక్ష పార్టీ చెప్పినట్టు నడవదు. తమకు కావాల్సినప్పుడు చర్చ పెట్టాలని, ఈరోజు మూడు బాగాలేదు, మేము బయటికి వెళ్ళాలని, వేరే పనులు ఉన్నాయని, పార్టీ మీటింగ్లు ఉన్నాయని వాయిదా వేయాలనుకుంటే అందుకు ప్రభుత్వం చైర్మన్ సిద్ధంగా లేరని మండిపడ్డారు. బోత్స సీనియర్ నాయకులని, మంత్రిగా పనిచేశారని, ఆలోచించి మాట్లాడాలని అన్నారు. విద్యారంగంపై సభలో విపులంగా చర్చ జరిగింది. నోటు కూడా ఇచ్చాం, అది చదవాలని వైసీపీ సభ్యులకు సూచించారు. సర్కారీ స్కూల్ డ్రాప్అవుట్స్పై చర్చకు రెడీ. ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్ విద్యలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గారనే వ్యాఖ్యలకు నేను కట్టుబడి ఉన్నా. బోత్స మంత్రిగా ఉన్నప్పుడు పాఠశాల విద్యలో ఎంతమంది విద్యార్థులు చదివారో లెక్కలు చెప్పాలని బోత్సకు సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధం. ఎక్కడ తగ్గారు, ఏ పాఠశాలలో తగ్గారు, ఎక్కడికి వెళ్లారు, ఏ ప్రైవేట్ పాఠశాలలో సంఖ్య పెరిగిందో మేము చెబుతాం. నీకు ఆ దమ్ము ఉందా బోత్స అంటూ నిలదీశారు మంత్రి లోకేష్. వైసీపీ హయాంలో డ్రాప్ బాక్స్ విధానం తీసుకువచ్చారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేందుకు విద్యార్థులను డ్రాప్ బాక్స్ లో పెట్టారు. 17 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు 1,00,000 మంది పాఠశాల విద్యలో ఉన్నారు. ఆ వివరాలన్నీ ఇవ్వగలం. టోఫెల్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే చూస్తే 2017లో ఇంగ్లీష్లో భారతదేశంలో 4వ స్థానంలో ఉన్నాం. వైసీపీ హయాంలో 14వ స్థానానికి ఎందుకు పడిపోయామో సమాధానం చెప్పాలి. 10వ తరగతి సోషల్ సైన్స్లో 6వ స్థానం నుంచి 24వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి. సైన్స్ విషయానికి వస్తే మొదటి స్థానం నుంచి 15వ స్థానానికి పడిపోయాం. గణితంలో మొదటి నుంచి 12వ స్థానానికి ఎలా పడిపోయామో చెప్పాలి. వాటి ఏటికి బోత్స సమాధానం ఉండదు. గాలి మాటలు మాట్లాడి గాలి ప్రశ్నలు వేసి పారిపోయాడు. ఐబీని అమలు చేసిన పాఠశాలలు ఏవి? ఐబీ విషయానికి వస్తే కేవలం ఒక కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం 4.86 కోట్లు ఖర్చు పెట్టారు. ఐబీ కరికులం అమలు చేశామని ఎలా చెబుతారు? ఏ పాఠశాలలో అమలు చేశారు ఐబీని? సమాధానం చెప్పాలి. సిబిఎస్ఈ విషయంలో విద్యార్థులను సన్నద్ధం చేయలేదు. మాక్ టెస్ట్ నిర్వహిస్తే కనీసం ఒక సబ్జెక్టులో 90% మంది ఫెయిల్ అయ్యారు. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వకుండా, పిల్లలను సన్నద్ధం చేయకుండా సిబిఎస్ఈ తీసుకొచ్చారు. ఇప్పుడు పరీక్షలకు అనుమతిస్తే వారు ఫెయిల్ అయితే సోషల్ ఇష్యూస్ వస్తాయి. చిన్న వయసులోనే పెళ్లి చేస్తారు. సిబిఎస్ఈ ఈ విధానాన్ని మేము ఉపసంహరించలేదు, వాయిదా వేశాం. టోఫెల్కు 60 కోట్లు ఖర్చు పెట్టారు. ఎందుకు ఇంగ్లీష్ పడిపోయిందో సమాధానం చెప్పాలి. ఆ రోజు నేను సుదీర్ఘంగా చర్చించాం. అప్పుడు చర్చలో పాల్గొనకుండా ఈరోజు వచ్చి మాట్లాడడం సరికాదు. హౌస్ రూల్స్ బోత్స గారికి తెలుసు. ఏ అంశం పైన చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. కనీసం ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారో డేటా లేకుండా వైసీపీ చేసింది. 2 ఏళ్లు మంత్రిగా పనిచేసిన బోత్స డేటా ఎందుకు లేదో సమాధానం చెప్పాలి. ఏ టీచర్ ఏ స్కూల్లో పాఠాలు చెబుతున్నారో డేటా లేదు, సమాధానం చెప్పాలి. ఏ డేటా లేక బేసిక్ డాష్ బోర్డ్ తయారు చేయలేకపోతున్నాం. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు 6 నెలల్లో డాష్ బోర్డ్ రూపొందించాం. గ్రిప్ వచ్చింది. విద్యారంగంలో ఇప్పుడిప్పుడే డాష్ బోర్డ్ తయారవుతోంది. విద్యార్థులను సభలకు వాడుకునే కుసంస్కారం మాకు లేదు. 100% ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలనే విధానానికి కట్టుబడి ఉన్నాం. యాప్ల భారం తగ్గిస్తున్నాం. సింగిల్ యాప్ తీసుకువస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దాలని లక్ష్యంతో పనిచేస్తున్నాం. పిల్లలను రాజకీయ కార్యక్రమాలకు పంపడం లేదు. గత వైసీపీ పాలనలో మాదిరిగా సీఎం కార్యక్రమానికి పిల్లలను తీసుకువెళ్లి దారి పొడుగునా నిల్చోబెట్టడం లేదు. పిల్లలు స్కూల్లోనే ఉండాలి. వారు ప్రయోజకులుగా మారనేది మన లక్ష్యం. మేము పరదాలు కట్టుకుని తిరగడం లేదు. ఉపాధ్యాయ సంఘాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. పాజిటివ్ వాతావరణాన్ని తీసుకువస్తున్నాం. ఉపాధ్యాయులు సహకరిస్తున్నారు కాబట్టి విద్యారంగంలో సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం. ప్రమాణాల పెంపును ఛాలెంజ్గా తీసుకున్నాం. సింగిల్ టీచర్ స్కూల్స్ విషయానికి వస్తే 12,512 పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నారు. ఇది వాస్తవం. 30% పాఠశాలల్లో సింగిల్ టీచర్ ఉన్నారు. అందుకే మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం 7-8 వేల ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడిని అందించే అవకాశం ఏర్పడుతుంది. అందరం కలిసికట్టుగా చేస్తున్నాం.
దీనివల్ల లెర్నింగ్ అవుట్కమ్స్ మెరుగుపడతాయని మేము బలంగా నమ్ముతున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో సీటుకు రికమెండ్ చేయాలని ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు తల్లిదండ్రులు అడుగుతారో అప్పుడే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాలు పెరిగాయని నమ్మకం ఏర్పడుతుంది. దీనిని ఛాలెంజ్గా తీసుకున్నామని, ఇందుకు 2 ఏళ్ల సమయం ఇవ్వాలని ఖచ్చితంగా చేసి చూపిస్తామని మంత్రి తెలిపారు. అంతకుముందు బోత్స వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేసు స్పందిస్తూ సభలో ఎప్పుడు ఏ చర్చ జరగాలనేది చైర్మన్ నిర్ణయిస్తారని, విద్యారంగంపై జరిగిన చర్చలో పాల్గొనకుండా ప్రశ్నోత్తరాల సమయంలో విద్యారంగంపై చర్చకు పట్టుపట్టడం, తాము చెప్పిందే జరగాలనే ఆలోచన సరికాదని, చైర్మన్ నిర్ణయాన్ని తప్పుపట్టే విధంగా వ్యవహరించిన బోత్స క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కన్సల్టింగ్ రిపోర్ట్ అంటూ సుమారుగా 5 కోట్లు, తర్వాత టోఫల్ పేరుతో 60 కోట్లు మింగేశారు. బాస్ వచ్చిన ముందు దీనికి సమానం చెప్పాలి. సుమారుగా 65 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావో, ఎక్కడ తినేసావో, ఎక్కడ దాస్తున్నావో సమానం చెప్పాలి. బాస్ వచ్చిన దగ్గర రికవరీ చేయాలి.